పవన్ కళ్యాణ్ గారు కాస్త ఆరోగ్యం కుదుట పడిన తర్వాత ఆయన వచ్చి జన సైనికుల్ని ఆత్మీయ ఉద్యమి ఒక ఆత్మీయ సభని ఉద్దేశిస్తూ ఆయన ప్రసంగం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో ఒక విస్తృతమైన చర్చకు దారితీ ఒక లోతైన చర్చకు దారితీసినాయి. ఎన్నో చర్చలు. ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చాలా జాగ్రత్తగా ఆయన ప్రసంగాన్ని చాలా కూలంకషంగా ఇక్కడ జన సైనికులకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చాలా జాగ్రత్తగా ఆయన సందేశం ఇచ్చాడు. ఎందుకంటే తమిళనాడులో విజయ్తో పోలికి ఇక్కడ కుదరదని చెబుతూనే విజయ్ని అనుసరించడం పవన్ కళ్యాణ్ విషయంలో కనపడుతుంది. ఎందుకంటే ఆయనకు ఒక విషయం బాగా తెలుసు. విజయ్ పార్టీ 2002 సంవత్సరాల్లో వచ్చిన పార్టీయే అధికారంలోకి వెళ్ళింది. 2014లో వచ్చిన పార్టీ ఇంకా ఎందుకు అధికారంలోకి వెళ్ళలేదనే ఒక క్వశ్చన్ జన సైనికుల్లో వచ్చింది. దాన్ని ఆయన అడ్రస్ చేశారు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు వేరని. కాకపోతే విజయ్ లేగా అధికారంలోకి వెళ్ళే అవకాశం ఇక్కడ ఉందా లేదా అనడంలో ఉంది అని చెప్పాలి. ఎందుకంటే ఏ పార్టీ పెట్టినా అది అధికారం కోసమే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి నేను కేవలం ఆయన మొదటి ప్రసంగం మొదట్లోనే కనపడదు. ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణే కాదు, కేరళ, ఈ తమిళనాడు నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, హిమాచల్ ప్రదేశ్, ఇలా ఎందరో మన జన సైనికులు జన సైన్యాన్ని ఫాలో అయ్యే వాళ్ళు వచ్చారు. ఇది జేఎస్పీ పార్టీని. కాబట్టి ఇది ఒక ప్రాంతీయ పార్టీ, ఆంధ్రప్రదేశ్కే కాదు, సౌత్ ఇండియా కాదు, నేషనల్ పార్టీ అనేది ఒకటి ఉండబోతుంది అని ఒకటి చెప్పడం. రెండోది, కేవలం కాపులకి పెట్టిన పార్టీ కాదంటేనే విజయ్ పార్టీని ఫాలో అయిపోయినట్టే. ఎందుకంటే విజయ్ ఒక వర్గానికి సంబంధించిన, నేను ఆ వర్గమే ఓట్లేస్తా అనుకున్నారు. కానీ తమిళనాడు ఆయనకి బ్రహ్మరథం పట్టింది. కానీ ఇక్కడ జేఎస్పీది కాపు పార్టీ అనే ఒక ముద్దర్ని చెరపడానికి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ట్రై చేయడం అంటే విజయ్ని ఫాలో అవడమే అనేది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని వర్గాల కోసం వచ్చిన పార్టీ అనుకుంటే ఆయన కొన్ని క్యాస్ట్లను కూడా ఉదాహరించడం మనం చూస్తాం. రెల్లి అని, మాదిగా అని, అందరి కోసం పెట్టిన పార్టీ, కాపుల కోసం పెట్టిన పార్టీ కాదు అనేది ఆయన ఒక సందేశం ఇవ్వడం అంటే విజయ్ని ఫాలో అయినట్టు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆల్టర్నేటివ్ అవకాశం ఉంది, వాక్యూమ్ ఉంది. ద్రవిడన్ పార్టీస్ని ఎలా తిరస్కరించారో ఇలా జనసేన ఒంటరిగా వెళ్ళగలిగితే అన్నిటినీ తిరస్కరించే అవకాశం ఉంది అనేది జన సైనికులకి చాలా జాగ్రత్తగా మెసేజ్ ఇచ్చారు.